నల్గొండ జిల్లా ఐఎస్ఐ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. తీవ్రవాదులకు నల్గొండ జిల్లా షెల్టర్ జోన్గా మారడం దురదృష్టకరమని అన్నారు. శనివారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండలో ఒకవైపు ఐఎస్ఐ ఉగ్రవాదం, మరోవైపు వామపక్ష తీవ్రవాదం బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటున్నాయని అన్నారు. పహల్గాం ఘటన తరువాత దేశంలో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశీయులను బయటకు పంపమని కేంద్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎవరి అనుమతితో మదర్సాలు నడుస్తున్నాయని ప్రశ్నిస్తూ మదర్సాలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కులగణన చేశామని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ కులగణన తప్పుల తడక అని కాంగ్రెస్ నేతలే ఒప్పుకుంటున్నారని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నప్పటికీ ధాన్యం కొనుగోలు సక్రమంగా జరపకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో మృతదేహాలను కూడా బయటకు తీయలేని చేతకాని ప్రభుత్వమని విమర్శించారు. మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, నాయకులు చింత సాంబమూర్తి, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పల్లబోయిన శ్యామ్ సుందర్, పిల్లి రామరాజు యాదవ్, సాదినేని శ్రీనివాసరావు, బంటు సైదులు, వీరారెడ్డి, పోతెపాక లింగస్వామి, మండల వెంకన్న, నకరేకంటి మొగులయ్య, రాములు, కొండేటి సరిత, రాజు, అశోక్, నరేందర్, గడ్డ మహేష్ తదితరులు ఉన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంఘటనల్ని ఒకసారి గమనంలోకి తీసుకున్నప్పుడు తెలంగాణలో నల్గొండ జిల్లా మొదటి నుంచి కూడా ఐఎస్ఐ తీవ్రవాదులకి అడ్డాగా కనబడుతూ వస్తూ ఉంది. దేశంలో ఎక్కడైనా ఒక దుర్మార్గకరమైనటువంటి సంఘటన జరిగితే దానికి సంబంధించినటువంటి తీవ్రవాదులు వచ్చి షెల్టర్ తీసుకునేటువంటి ప్రదేశంగా నల్గొండని వాడుకుంటూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. 2 సీనియర్ మంత్రులు ఈ జిల్లాను ప్రస్తుతం రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుత కాంగ్రెస్ క్యాబినెట్లో. గతంలో ఈ జిల్లాలో మా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి మైసయ్య గారి మీద ఐఎస్ఐ తీవ్రవాదులు దాడి జరిపినటువంటి సంఘటన కానీ, లేదా కార్యాలయంలో మీటింగ్ జరుపుతుంటే ఐఎస్ఐ తీవ్రవాదులు వచ్చి కాల్పులు జరిపితే సుమారు 6 స్వయం సేవకులు గాయపడ్డటువంటి సంఘటన కానీ ఈ జిల్లా గత చరిత్రను చూస్తే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దేశం అంతా పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత భారత ప్రభుత్వం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా కొన్ని ఆదేశాలను ఇవ్వడం జరిగింది. మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విదేశీయులను గుర్తించి, అది బంగ్లాదేశీలా, పాకిస్తానీలా, ఇతరత్ర వచ్చిన వాళ్ళ, మదర్సాలు ఉన్నారా, మసీదులు ఉన్నారా, ఇంకా వేరే రకంగా షెల్టర్ తీసుకుంటున్నారా, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆయా దేశాలకి తిరిగి పంపించమని చెప్పి భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. తెలంగాణ రోహింగ్యాలకి అడ్డాగా మారింది. భాగ్యనగరమే కాదు, నిన్న మొన్న చూస్తే మా మెదక్ జిల్లా లాంటి ప్రాంతాల్లో కూడా మదర్సాల పేరిట జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అనేటివి దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్స్. నేను నిన్ననే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాసినాను. ఏదన్నా ఊర్లో మీ నల్గొండలో ఎవరైనా ఒక స్కూల్ పెట్టిరనుకోరు, ఇంగ్లీష్ మీడియం స్కూలు, 5వ తరగతి దాకా స్కూల్ పెడితే కూడా పొద్దుగా లేవగానే ఎంఈఓ పోతాడు, డిఈఓ పోతాడు, కలెక్టర్ పంపించింది అంటారు, కంప్లైంట్లు వస్తాయి, స్కూల్కు లైసెన్స్ ఉందా, పర్మిషన్ ఉందా లేదా చూసి సీజ్ చేస్తారు. మరి మదర్సా ఎవరి అనుమతితో ఈ రాష్ట్రం లోపల లేదా దేశంలో మదర్సాలు నడుస్తూ ఉన్నాయి? ఎందుకు ఒక ఎంఈఓ, ఒక డిఈఓ లేదా జిల్లా కలెక్టర్ ఈ రోజు దాకా ఒక్క మదర్సాను విజిట్ చేసి మదర్సాలో ఉన్న విద్యార్థులు ఏ రాష్ట్రం వాళ్ళు, ఏం చదువుకుంటున్నారు, ఏం చదువు చెప్తున్నారు, వాళ్ళకి ఇచ్చేటి సర్టిఫికేట్ ఏమన్నా ఉందా, ఈ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఉంటున్నారు అనేటువంటి విషయంలో ఎక్కడైనా ఏమన్నా అంచనా ఉందా అనేది ఒక విషయం లోపల చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది జరుగుతలేదు. ఎంతసేపు భారతీయ జనతా పార్టీ అనగానే ఒక వర్గానికి వ్యతిరేకమైన బదనాం చేస్తున్నారు తప్ప నల్గొండ లాంటి జిల్లాని స్లీపర్ సెల్స్కి అడ్డాగా వాడుతూ నేరాలు, ఘోరాలు అన్నీ కూడా నల్గొండ లాంటి ప్రాంతంలో ఐఎస్ఐ తీవ్రవాదులు వచ్చి చేస్తూ ఉంటే ఈరోజు దాకా ఈ జిల్లా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ మా జిల్లాలో ఇగో ఇన్ని మదర్సాలు ఉన్నాయి, ఇంతమంది బంగ్లాదేశీయులు ఉన్నారు, ఇంతమంది రోహింగ్యాలు ఉన్నారు, ఇగో ఇవి అధికారిక లెక్కలు అని లెక్కలు పెట్టడానికి మనసు ఒప్పుతలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడి మీద జరిగిన, మెదక్ పార్లమెంట్లో సదాశివపేటలో జరిగిన, లేకపోతే ఇంకొక దగ్గర ఇంకొకటి జరిగిన, నిన్న కొమరవెల్లిలో ఒక సంఘటన జరిగిన, మతి స్థిమితం లేని వాళ్ళందరూ గుళ్ళలకే వస్తున్నారు. మసీదులో కోతలేరాలు, చర్చిలో కోతలేరు, ఇతర ప్రార్థనా మందిరాలకు ఎక్కడ కూడా ఎవరు పోయినట్టు కనబడతలేదు. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అనే అంశాన్ని పోలీస్ యంత్రాంగం గుర్తించకపోవడం అనేది బాధాకరం. నల్గొండ ఈజ్ సచ్ ఏ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్. ఈనాడు వామపక్ష తీవ్రవాదం,
ఇటు ఐఎస్ఐ తీవ్రవాదం అన్నింటికీ ఇది అడ్డాగా ఉపయోగపడుతుంది. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి మొదటి నుంచి ఇక్కడ ఈ రెండు తీవ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు వ్యతిరేకంగా పనిచేస్తుంటే మా కార్యకర్తలు అనేక మంది ప్రాణత్యాగాలతోటి ఈ జిల్లా లోపల భారతీయ జనతా పార్టీని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు. దిస్ ఈజ్ ద రైట్ టైం. ఆఫ్టర్ పహల్గామ్ ఇన్సిడెంట్ బట్టలు ఇప్పించి మతం పేరు మీద హిందువులను కాల్చి చంపిన తరువాత ఇలా హిందూ సమాజం ఆలోచించాలి, ఎటు పోతా ఉంది దేశం. కొన్ని రోజులు లవ్ జిహాద్ అన్నారు, ల్యాండ్ జిహాద్ అంటున్నారు. కిషన్గంజ్, గుజరాత్, బీహార్ ఇట్లాంటి ప్లేస్లలో ల్యాండ్ జిహాద్కి వస్తున్నారు. ఇట్లా రకరకాలైనటువంటి పేర్లు చెప్పుకుంటూ వస్తూ ఇలా మదర్సాల పేరిట జిహాద్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మదర్సాలన్నీ కూడా నేను సూటి కడుతున్న మా నల్గొండ జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, మీరు స్కూల్ని ఇన్స్పెక్ట్ చేస్తారు, కాలేజీలు ఇన్స్పెక్ట్ చేస్తారు, ఆసుపత్రులు ఇన్స్పెక్ట్ చేస్తారు, వీ హ్యావ్ నో అబ్జెక్షన్. అట్లే మదర్సాలను ఇన్స్పెక్ట్ చేయండి, మదర్సాలు ఉన్న విద్యార్థుల పేర్లు తీసుకోండి, అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎవరనేది ఎంక్వైరీ చేయండి, వాళ్ళకి ఇస్తున్న సర్టిఫికేట్ కోర్స్ ఏంది అనేది ఎంక్వైరీ చేయండి. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎక్కడైనా మదర్సా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు అని ఎక్కడ ఉందా అనేది ఆలోచించాలి. నల్గొండ లాంటి సెన్సిటివ్ జిల్లాలో ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడకపోతే మేము కులగణన చేసినాం, దేశానికి ఆదర్శంగా ఉన్నాం, నథింగ్ ఈజ్ రాంగ్. అందులో ఎన్ని తప్పులు ఏంటనేది ఆ కులాలలో వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వచ్చే మాట్లాడుతున్నాడు, మీరు చేసిన కులగణన ఎంత చక్కగా ఉంది, బీసీల సంఖ్యను ఎట్లా నాశనం చేసిరని బీజేపీ వాళ్ళు మాట్లాడతలేం. మీ సొంత పార్టీ ఎమ్మెల్సీ మీరంతా కాళ్ళకు బట్ట కట్టుకొని తిరిగి గెలిపించిన మీ ఎమ్మెల్సీ చెప్తా ఉన్నాడు మీకు. అందుకని ఇప్పటికైనా ఆలోచించమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను నల్గొండకు వస్తూ చూస్తూ ఉంటే చాలా చోట్ల ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో వడ్ల కొనుగోలు జరుగుతలేదని, సెంటర్ల దగ్గర ఇబ్బందులు వస్తూ ఉన్నాయని, నిర్ణీతమైనటువంటి ధర ఇస్తలేరని రైతులు అవస్థ పడతా ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మా నాయకులు కొందరు పోయి ఐకేపీ సెంటర్ల దగ్గరికి, ఇతర ప్రదేశాలకు పోయి ధర్నాలు చేస్తే ఇలా ఐకేపీ సెంటర్ల దగ్గరికి ఎవరు రావద్దనే ఒక రకమైనటువంటి ఆర్డర్ని, కనబడిన ఆర్డర్ని ప్రభుత్వం పాస్ చేసినట్టు కనబడుతుంది. భారత ప్రభుత్వం ఎంఎస్పి 2350 రూపాయలు ఇస్తుంటే నల్గొండ జిల్లాలో 300 ఎవరికి కమిషన్ పోతుందో ఒకసారి ఆలోచించాలి. మీరు ఇస్తా అన్న సన్నవడ్ల 500 బోనస్ దేవుడెరుగు, 2350 ప్లస్ 500 2850 రూపాయలు దక్కాలి రైతుకి న్యాయంగా. సన్న వడ్లు పండించిన రైతుకి వస్తుంది ఎంత అన్నా 2050 రూపాయలు వస్తున్నాయి. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం చెప్తలేడు. ఈ జిల్లాలో ఉన్న 4 ఐకేపీ సెంటర్ల దగ్గర రైతులకి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు రైతుల నుంచి వచ్చినటువంటి స్పందన, అయ్యా 2 సీనియర్ మంత్రులు ఉన్నారు, చాలాసార్లు శాసనసభ్యులు కలిసి మంత్రులుగా చేసిర్రు, ఒక్క రోజైనా ఒక ఐకేపీ సెంటర్కి వచ్చిర్రా, ఒక్క రోజైనా నల్గొండ జిల్లాలో నైట్ హాల్ట్ చేస్తుర్రా, ఏమున్నాయి సమస్యలను వింటుర్రా, ఎందుకంత తొందర ఎందుకు పడుతున్నారు? మా మానస పుత్రిక అని చెప్తాడు మా వెంకన్న, ఎలక్షన్లు రాగానే ఎస్ఎల్బీసీ నీళ్ళు వస్తాయి నల్గొండకి, 99లో గెలిస్తే 2005లో రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసే 2025 2 दशक खत्म हो गई वेंकन्ना, 4 बार एमएलए बन गए, 1 बार सांसद भी बन गई, 2 बार मिनिस्टर भी था, अभी भी मिनिस्टर है. ఎడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆఖరికి ఎస్ఎల్బీసీలో చచ్చిపోయిన డెడ్ బాడీని బయటికి తీసేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతనైతలేదు. దిస్ ఈజ్ యువర్ ఫేట్, దిస్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్. ప్రజలు మిమ్మల్ని నమ్మి కాంగ్రెస్ వస్తే మా బతుకులు మారుతాయని, ప్రజాపాలన వస్తుంది అనుకుంటే చచ్చిపోయిన డెడ్ బాడీలను కూడా తీసేంత శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదంటే దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు విరాసత్ సమ్మేళన్ గౌరవ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మరి వారితో పనిచేసినటువంటి కార్యకర్తలు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులని సన్మానించుకునే కార్యక్రమం దేశవ్యాప్తంగా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా నల్గొండ జిల్లాలో కూడా నిర్వహిస్తూ ఉన్నాం. దానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మెదక్ పార్లమెంట్ సభ్యులు అన్న రఘునందన్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిండ్రు. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం.